ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం రోమాపత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి ధ్యానం చేసుకుంటాము. పౌలు గారు తన గురించి రోమ్‌లో ఉన్న ప్రజలకు పరిచయం చేసుకుని, తాను దేవుని వలన పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడినవాడు అయిన పౌలు అంటూ ప్రారంభించి, దేవునికి ప్రియులుగా అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన సంఘస్థులారా, మీ అందరికీ శుభం. మన ప్రభువు యొద్ద నుండి, తండ్రి దగ్గర నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక అంటూ తనను గురించి, సంఘం అంటే ఏంటి, ఈ విషయాలను తెలియచేశాడు. ఇప్పుడు 4వ వచనం నుంచి తను పత్రిక ఎవరి కోసం? రోమ్‌లో ఉన్న ప్రజల కోసం రాస్తున్నాడు. ఏ ఉద్దేశంతో అంటే, ధర్మశాస్త్రం మాత్రమే, యూదా మతం మాత్రమే ప్రభు దగ్గరికి తీసుకురాగలదు అన్న నాటి వివాదాల్లో నుంచి, ధర్మశాస్త్రం కాదు, అలాగే యూద మతం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే దేవుడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఆయనే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా ఆయనే. ఇచ్చిన వాడే పూర్తి చేశాడు. ఆ పూర్తి చేసిన వాడే నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే రక్షణ. మతం రక్షణివ్వదు. ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చదు. ధర్మశాస్త్రం పాపమేంటో చూపిస్తుంది గానీ, ఈ ధర్మశాస్త్రం రక్షణకు మార్గం చూపదు. మరి మార్గం తెలుసుకోవాలంటే యేసే మార్గం అంటూ ఇప్పుడు యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు తన కుమారుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. ప్రియవిశ్వాసులారా, ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేనెవరో మీతో చెప్పాను. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు తన కుమారుడైన, ఆయనెవరనుకున్నారు? మన ప్రభువు అయిన యేసు. దేవుని కుమారుడే మన ప్రభువు అయిన యేసు. ఈ యేసుక్రీస్తు విషయమై నేనేదో క్రొత్తగా చెప్తున్నాను, ఈయనెవరో క్రొత్తగా నేను పరిచయం చేస్తున్నాను అనుకోకండి. ఈయన ముందుగానే పరిశుద్ధ లేఖనాలలో ఈయన గురించి ప్రవక్తలు ప్రకటన చేశారు. ఈయన గురించి ముందే వాగ్దానం చేయబడింది. ఈయన వస్తాడని, ఈయన మనందరికీ రక్షణ తెస్తాడని, ఈయన ద్వారానే మనం సకలం పొందగలుగుతామని ప్రవక్తల గ్రంథాలలో, ప్రవక్తల ద్వారా ముందే లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆయనే యేసుక్రీస్తు. ఈయన శరీరాన్ని బట్టి మీరు ఎవరో తెలుసుకోవాలనుకుంటే, ఈయన దావీదు సంతానం. దావీదు మహారాజు. దావీదు రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. పరిపాలించిన ఆ రాజు యొక్క కీర్తి బహుగా వ్యాపించింది. యూదులైన వారందరికీ, అలాగే ఆ చుట్టుప్రక్కలున్న దేశాల వారికి రాజుల చరిత్ర తెలుస్తది కదా! అలా తెలిసినప్పుడు అందరికీ ఖచ్చితంగా తెలిసే విషయం ఏంటంటే, దావీదు అనే వ్యక్తి, ఆయన యొక్క రాజరికం. యూదులకు కూడా ఈ విషయం స్పష్టం. ఎందుకంటే పితరుడైన దావీదు రచించిన కీర్తనలు వారు పాడుకుంటూ ఉంటారు. ఇలాగన దావీదు అందరికీ సుపరిచితుడే. అందుకే దావీదుని గుర్తు చేస్తూ, ఈయన నేను పరిచయం చేసే ఈయన ఎవరనుకున్నారు? శరీరాన్ని బట్టి చూస్తే, అంటే మనలాంటి జన్మ విషయాలు చూస్తే ఈయన దావీదు సంతానం వాడు. ఎక్కడి నుండో వచ్చాడు, క్రొత్త దేవుడు, వేరే ఖండానికో, వేరే ఎవరికో చెందినవాడు అనుకోకండి. ఈయన దావీదు సంతానం. అలాగని మనలాంటి మనిషి అనుకునేరు కాదు. మృతులలో నుండి లేపబడ్డాడు. ఈయన పునరుత్థానుడు. అందుకే పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఈయన దైవ కుమారుడు. నేను పరిచయం చేసే ఈయన సాధారణ వ్యక్తి కాదు. రాజవంశానికి చెందిన రారాజు, దేవుని కుమారుడు. చూసారా? ఆయనే నేను ప్రకటించు ఈ క్రీస్తు. ఈ క్రీస్తుని గురించి నేను క్రొత్తగా చెప్పట్ల. లేఖనాలు ముందుగానే చెప్పాయి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మీరు ఈ విషయాలు గమనించాలి. ఏమని ప్రభువుని పరిచయం చేస్తున్నాడు?
మనం కూడా ప్రభువుని పరిచయం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభువు రాజా కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే రాజుల్ని నియమించింది ఆయనే. రాజుల్ని ఏలేది ఆయనే. అందరిని ఏలేడి మహారాజు ఆయనే. అలాగే ఈయన దైవ కుమారుడు. మృత్యుంజయుడు. మృతుడైపోయిన వాడు కాడు. మరణించాడు కానీ తిరిగి లేచాడు సజీవుడు. ఆత్మను బట్టి ఈయన దైవ కుమారుడు. శరీరాన్ని బట్టి రాజు. రాజవంశానికి చెందిన వ్యక్తి. ఈయన గురించి ఈవేళ కొత్తగా వినట్లేదు మీరు. ఈయన గురించే ప్రవక్తలు లేఖనాల్లో గ్రంథస్థం చేశారు అంటూ యేసుక్రీస్తుని రోమ్ పట్టణస్థులకు తన పత్రిక ద్వారా ఇలాగూ పరిచర్య చేయడం ప్రారంభించారు. ఈయన ప్రభావంతో దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. 6వ వచనం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇదిగో ఇప్పుడు మేము కూడా ఈయన ద్వారానే, మనుషులు ఇవ్వలేదు మాకు ఈ అధికారం. దేవుని కృపను అపోస్తలత్వాన్ని మేము పొందుకున్నాము. సమస్త జనులు విశ్వాసానికి విధేయులవ్వాలి. దేవుణ్ణి విశ్వసించాలి. ఆ విశ్వాసం ద్వారా ప్రభుకి విధేయులవ్వాలి. అలాగూ మిమ్మల్ని ఈ భూమి మీద ఉన్న అనేకుల్ని మార్చాలని మేము ఈయన ద్వారా కృప పొందుకున్నాం. అపోస్తలత్వం అంటే శిష్యరికాన్ని ఈయన దగ్గరే మేము పొందుకున్నాం. ఈయన్ని మీరిప్పుడు నమ్మాలి. అలా నమ్మాలంటే మీకు విశ్వాసం గావాలి. ఆ విశ్వాసం గావాలంటే మీకు బోధించేవారు కావాలి. అందుకు బోధించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మా మాటల ద్వారా మీరు విశ్వసిస్తారు. విశ్వాసం ద్వారా విధేయులవుతారు. అలాగు మిమ్మల్ని చేయడానికి మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నాడు. అంటే చాలా స్పష్టంగా ఒకటి తను ఎవరో వాళ్ళకి తెలియాలి. తనేం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావాలి. 2 ఆయన ఎవరిని గురించి చెప్తున్నాడో స్పష్టత ఉండాలి. కొందరు కొన్ని పుస్తకాలు చదువుతారు. స్పష్టత ఉండదు. ఏం చదువుతున్నారో కూడా గ్రహించరు. మనం రకరకాల ఆలోచనలు చేస్తాము. కొన్ని విషయాలైతే అర్థం కాకపోయినా కొందరు చదువుతారు. కొందరు బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో కూడా ఇలాంటి విషయాలే చేస్తారు. ఏమనంటే పోటీ పెట్టుకుంటారు. లేదంటే ఒక గడువు పెట్టుకుంటారు. ఈవేళ చాలా రకాల పట్టికలు కూడా అందుతున్నాయి. 6 నెలల్లో బైబిల్ పూర్తి చేయాలంటే ఎన్ని చదవాలి రోజుకి? సంవత్సరానికి బైబిల్ పూర్తి చేయాలంటే, లేదా 3 నెలల్లో పూర్తి చేయాలంటే, ఇలాంటి సమాచారాలు కూడా మనకు అందుతున్నాయి కాబట్టి, వీరికి నచ్చిన గడువు 6 నెల్లా? 3 నెల్లా? లేదంటే నెలా? లేదంటే సంవత్సరమా? 2 సంవత్సరాలా? ఎన్నిక చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఇంకేముంది వార్తాపత్రిక, వార్తలు చదివేవారు చెప్పినట్లుగా, చదివినట్లుగా వేగంగా చదువుతున్నారు. అలా కాదు మీరు ఈ పత్రికను తెలుసుకోవాల్సింది. అలా కాదు మీరు ఈయనను గురించి వినాల్సింది. ఈయన పరిచయం చేస్తున్న నేను ఆయన ద్వారానే కృప పొందుకున్నాను. మరి ఈయనెవరు? ఈయన శరీరాన్ని బట్టి రాజకుమారుడు, రాజవంశానికి చెందినవాడు. ఆత్మను బట్టి దేవకుమారుడు, మృతులలో నుండి లేచినవాడు, సజీవుడు. ఈయనకు మీరు విశ్వాసం ఉండాలి. మీరు విశ్వాసులు అవ్వాలంటే మీకు బోధించేవారు కావాలి. అలాగ బోధించడానికి మమ్మల్ని, విశ్వసించడానికి మిమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అంటూ ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. 7వ వచనం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. ఇప్పుడు మీరు కూడా అలాగ విశ్వసించిన వారిలో ఉండి యేసుక్రీస్తు వారిగా ఉండాలని. మీరు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలుగా ఉండాలని మిమ్మల్ని కూడా ఆయన పిలుచుకున్నాడు. పిలువబడిన మీరు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసుకోవాలి. ఆ విషయాలు మీకు స్పష్టంగా తెలియకపోతే ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలువబడ్డామో మనం తెలియకపోతే వ్యర్థంగా నడుచుకుంటూ ఉంటాం. అందుకే ఎందుకు పిలువబడ్డామో మొదట గ్రహించాలి. ఎందుకు పిలువబడ్డామంటే యేసుక్రీస్తు వారముగా ఉండుటకు పిలువబడ్డాం. అలా పిలువబడాలి అంటే మనకొక అర్హత ఉంది. ఆ అర్హతే 2వ వచనంలో చెప్తాడు. ఏమనంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన వారమవుతాము. పాపులందరూ ఆయన వారు కారు. పరిశుద్ధత లేనివాడు ప్రభువు వాడు కాడు. ప్రియ విశ్వాసి, పరిశుద్ధంగా ఉన్నావా? ఇంతకు యేసుక్రీస్తు వాడుగా, యేసుక్రీస్తు దానువుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా?
లోకస్తుల వలె ఉంటున్నావా? ఎలాగున్నావు? ఏమై ఉన్నావు? 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇప్పుడు పౌలు గారు మరో విషయం చెప్తున్నారు. ఏమనంటే, రోమ్ ప్రజలారా, మీ దగ్గరకు రావాలని చాలా ఆశపడుతున్నాను. దేవుడు ఎలాగైనా వీలు కలిగిస్తే బాగుండని నా ప్రార్థనల్లో ఎడతెగక మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. రావాలని ఆసుంది. రాలేకపోయినంత మాత్రం చేత ప్రార్థించకుండా ఉండట్లేదు. మీకోసం ప్రార్థిస్తున్నాను. ప్రార్థించడమే కాదు, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటే చాలా బావుంటుందని ఆశ. ఆశతో ప్రభువుని వేడుకుంటున్నాను. నేను అబద్ధం చెప్తున్నాననుకుంటున్నారా? ఇందుకు నేను సేవించుచున్న నా దేవుడే సాక్షి. దేవుడినే సాక్షిగా పెట్టి చెప్తున్నాను. నిజమే, పౌలు సువార్త ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోమ్‌కి వెళ్ళాలని చాలా ఆశించాడు. కానీ ప్రభు చిత్తం ఎప్పుడుందో అప్పుడే పంపుతాడు దేవుడు. ఇది రోమ్‌కి వెళ్ళక ముందు రాసిన పత్రిక. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. అయితే వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రభువే పంపాడు. ఆయన ఇంకా ఈ పట్టణాన్ని సందర్శించక ముందే, ఈ ప్రజలకు ఆయనెవరో తెలియక ముందే, ఇదిగో ఈ లేఖ ముందు వారికి అందింది. అందిన తర్వాత వారి లేఖను చదువుకున్న తర్వాత ఈ పౌలును గురించి, ఈ పౌలు రాసిన మాటలను బట్టి వాళ్ళలో కాస్త మార్పులు వచ్చిన తర్వాత అనుకూల సమయాన ప్రభు పౌలుని ఆ ప్రాంతానికి పంపారు. అందుకే చెప్తున్నాడు. నేను ప్రభువుని అడుగుతున్నాను. మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. వస్తే బావుండని ఆశ నాకుంది. కానీ ప్రభు చిత్తం ఏమవుతదో అది నేను దానికోసమే కనిపెడుతున్నాను. 11వ వచనం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును, నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల అపేక్షిస్తున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని. గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. పౌలు ఇంకా మాట్లాడుతూ వాళ్ళతో అంటున్నారు, నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా. మీరు స్థిరపడాలని కోరుకుంటున్నా. మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా ఒకరి విశ్వాసంతో ఒకరు బలపరచబడాలని నేను కోరుకుంటున్నా. పౌలు చూసారా? నేనొస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను, ఏదేదో చేసేస్తాను అన్నట్లు. నా ద్వారా మీకేమన్నా ప్రయోజనం కలగాలి. మీ ద్వారా నాకు కూడా ప్రయోజనం కలగాలి. అలాగని డబ్బులు ఆశించి కాదు. ఆదరణ పౌలు కోరిందేంటంటే, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో కొందరు ప్రభువుని సేవించేవారు తయారవ్వాలి. ప్రభువుని తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రభు దగ్గరికి రావాలి. అలా వచ్చి వారు ప్రభువుని సేవిస్తుంటే, అది చూస్తేనే పౌలుకి చాలా సంతోషం. అది చూడాలనే కోరుకుంటున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. నాకున్న విశ్వాసం మీకందించాలి. మీ విశ్వాసం నేను పొందుకోవాలి. ప్రభు చిత్తమైతే కృపావరాలు ఏవైనా మీకు కూడా అందుకోవాలి. మీకలా అందుకోవాలంటే మీరు ప్రార్థనలో స్థిరపడాలి. మీరలా స్థిరపడాలంటే మీకు బోధించాలి. అలాగ బోధించడానికి, అలాగ మిమ్మల్ని కొంచెం బలపరచడానికి, నా చేతనైనంత మట్టుకు నేను ప్రభువుని మీకోసం వేడుకొనడానికి, మిమ్మల్ని ప్రభువుకి దగ్గర చేస్తే, ప్రభువు మీకు కృపావరాలిస్తాడు. అలాగేవైనా మీకు రావాలని ఎన్నో పర్యాయాలు రావాలనుకున్నాను. ఇదివరకు నేను ఆటంకపరచబడుతూ ఉన్నాను. ఇది మీకు తెలియకుండటం నాకేమీ ఇష్టం లేదు. అందుకే చెప్పేస్తూ ఉన్నాను. నేను రావాలని కోరుకుంటున్నా. అనుకూల సమయం దొరికినప్పుడు మీ దగ్గరకు వస్తాను అంటూ ఆరంభంలో పరిచయం చేసుకుంటున్నాడు. 16వ వచనం. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. కాగా
నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియవిశ్వాసులారా, ఇంకా ఈ మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? మీ దగ్గరికి రావాలని కోరుకున్నా, కానీ ఆటంకాలొచ్చాయి. ఈ విషయం మీరు తెలుసుకోవడం మంచిదని కోరుకుంటున్నాను. దాచడం నాకేమి ఇష్టం లేదు. అయితే మీరు తెలుసుకోండి అంటూ ఇంకొంచెం మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకి, జ్ఞానం లేనోళ్ళకి కూడా నేను రుణస్తున్ని. ప్రియవిశ్వాసులారా, పౌలు గారి మాట ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మాట ఎప్పుడు ధ్యానించినా ఆశ్చర్యం అనిపిస్తది. స్పష్టంగా చక్కగా చెప్తారు. గ్రీసు దేశస్థులకు, దేశస్థులు కాని వారికి, యూదులకు, అన్యులకు, జ్ఞానులకు, అజ్ఞానులకు సైతము నేను రుణస్తున్ని. అదేంటి పౌలు గారు ఏమప్పున్నారు అని మనం ఆలోచన చేస్తే, తర్వాత వచనంలో కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు కూడా సువార్త ప్రకటన చేయడానికి నేను సిద్ధంగున్నా. అంటే ఏమంటున్నాడు? నేనెందుకు రుణస్తుడిని అంటున్నానంటే, సువార్త రుణముంది నాకు. పౌలు గారు ఏ విషయంలో అప్పు పడ్డారంట? అది సువార్త రుణమంట. సువార్త చెప్పకపోవడం అప్పుగా భావిస్తున్నాడు. చూసారా? మనం ఎప్పుడన్నా భావించామా ఇలాగా? డబ్బులైతే అప్పున్నాయి అంటాం గదా! వస్తువులైతే వాళ్ళు నాకు పలానా వస్తువివ్వాలి, అప్పున్నారు అంటాం కదా! ఏ రోజైనా అన్యులకి నువ్వు సువార్త చెప్పలా. అది అప్పులాగా భావించావా? నిజం కదా! మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్ళకి సువార్త చెప్పం. చెప్పకపోవడాన్ని పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నేను అప్పున్నాను. ఎందుకు? నేనొచ్చుంటే నా రుణం తీరిపోయేది. ఎందుకు? నా బాధ్యతేంటి? నేను తెలుసుకున్న క్రీస్తుని గురించి మీకు చెప్పాలి. మీలో ఉన్న జ్ఞానులకి చెప్పాలి, జ్ఞానం లేని వారికి చెప్పాలి. పండితులకు చెప్పాలి, పామరులకు చెప్పాలి. అధికారులకు చెప్పాలి, సామాన్యులకు చెప్పాలి. అల్పులైనా, ఘనులైనా అందరికీ సువార్త తెలియాలి. ఆ విషయంలో నేను అందరికీ రుణపడిపోతున్నా. ఏ రోజన్నా ఈ చింత మనలో ఉందా? విశ్వాసులారా, ప్రభు మనల్ని తనలోనికి తీసుకొని వచ్చింది, సంఘంలోనికి చేర్చింది. మనం ఆయనకు పత్రికలుగా ఉండాలని కదా! ఆయన్ను పోలి జీవించాలని కదా! నీవు యేసయ్య బిడ్డవు. మరి యేసు లక్షణాలే నీలో ఉండాలి కదా! ఆ లక్షణాలు అన్యులు నీలో చూడాలి కదా! చూసి నీవు యేసు బిడ్డవని నిన్ను గుర్తుపట్టాలి కదా! అంతేకాదు అన్యులకు నువ్వు సువార్త చెప్పాలి కదా! లేదంటే నువ్వు వాళ్ళకి రుణపడుతున్నావు. ఎందుకంటే నీవు సువార్త చెప్తే వాళ్ళు మారతారేమో కదా! చెప్పనంత కాలం నువ్వు అప్పున్నట్టే. పౌలు అదే అంటున్నారు. నేను రుణపడిపోతున్నా. ఏంటయ్యా నువ్వు మాకెప్పుడు డబ్బులిచ్చావు? లేదా వాళ్ళు నీకెప్పుడన్నా అప్పిచ్చారా అంటే, అది ధన సంబంధమైన విషయం కాదు. లోక సంబంధమైన విషయం కాదు. నేను తెలుసుకున్న నా దేవుడిని వాళ్ళకి కూడా తెలియచేయాలి. ఇదే నేను రుణపడ్డాను. నేను ఆ విషయం తెలియచేస్తే నా రుణ భారం తగ్గుతుంది. ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి మంచి హృదయంతో ఆలోచించండి. మీ ఫ్రెండ్స్‌కి, ఇరుగు పొరుగు వారికి మీరు సువార్త చెప్పారా? చెప్పలేని దాన్ని బట్టి మీరు వాళ్ళకి నేను అప్పున్నాను ఏ రోజన్నా అనుకున్నారా? నీ ఫ్రెండ్‌కి నువ్వు సువార్త చెప్పనంత కాలం నీ ఫ్రెండ్‌కి నువ్వు అప్పున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు తెలుసుకున్న యేసుని వాడికి పరిచయం చేయలేదు. చేసేంత వరకు నీవు అప్పు పడతావు. అప్పులెప్పుడు తీరుస్తావు ప్రియ విశ్వాసి? అప్పు తీర్చుకో. ఎవరికీ రుణపడి ఉండకు. నీ చేతనైనంత మటుకు నీవే పై స్థాయిలో ఉండాలి. నీవే మేలు చేసే బిడ్డగా ఉండాలి. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డవైన నీవు ఒకరికి రుణపడకూడదు. సువార్త అందరికీ తెలియచేయాలి. మనం నోరు విప్పి చెప్తేనే కదా ఇతరులు క్రీస్తుని గురించి తెలుసుకొనగలుగుతారు. తెలుసుకోనిదే ప్రభువులోకి వారు ఎలాగొస్తారు? అలాగూ మీకు తెలియచేయనంత కాలం నేను రుణస్తుడిని. తెలివైన వాళ్ళ దగ్గర నేను అప్పున్నాను. తెలివి లేని వాళ్ళ దగ్గర కూడా అప్పున్నాను అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. అందరికీ నేను రుణపడిపోయాను. అలాగే నమ్మిన వారందరికీ కూడా కృతజ్ఞత చూపిస్తున్నాను. నమ్మని వారికేమో అప్పున్నట్లుగా, నమ్మిన వారికేమో దేవుని మాటలు తెలుసుకున్న మీరు ఇంకా బలపడాలి. ఆ విషయంలో మీరు తెలుసుకున్నందుకు మీకు కృతజ్ఞుడిని. అట్లా మంచిగా తను తాను
తగ్గించుకుంటూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, వారు తనను గురించి కాదు దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు పౌలు. ప్రియ సహోదరి, సహోదరుడా! నీవు యేసుని ప్రచురం చేసే విషయంలో ఆసక్తి కలిగున్నావా? సువార్త ప్రకటించే విషయంలో నేను సిద్ధంగా ఉన్నాను. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడనంటున్నాడు పౌలు. మనం ఎలాగుంటామంటే, నోరు తెరిచి మనం సేవిస్తున్న ప్రభు ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి సిగ్గుపడిపోతాం. ఎంత దారుణం కదా! మనం సేవిస్తున్న ప్రభు ప్రార్థన చేస్తే ఎలాంటి ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలియచేయడానికి నోరు మెదపలేకపోతున్నాము. మౌనమైపోతున్నాము. సిగ్గుపడుతున్నాం. విశ్వాసి, తప్పు చేస్తే కదా సిగ్గుపడాలి. నీవు చెప్పేది తప్పైతేనో, నీవు ఇతరులని పాపానికి తీసుకెళ్తేనో సిగ్గుపడాలి. ఒక విషయము నేను చెప్తాను వినండి. యేసుని గురించి చెప్పి మందిరానికి ఒక క్రైస్తవుడు త్వరగా తీసుకురాలేడు గాని, ఒక వ్యర్థమైన స్థలానికి వెళుతున్న ఒక యువకుడు నలుగురు యువకుల్ని చాలా తేలికగా ఆ వ్యర్థమైన స్థలానికి తీసుకెళ్ళగలుగుతున్నాడు. ఏమన్నంటే అతడు చేసేది తప్పని అతను భావించట్లా. పైగా గొప్పగా భావిస్తున్నాడు. అందుకే తాను చెడిపోతున్నది కాక నలుగురిని జీవితాలు బాగు చేయడానికి కాదు, పాడు చేయడానికి చాలా సులభంగా తీసుకెళ్తున్నాడు. మరి నీవు వెళ్ళేది మందిరానికి కదా! మందిరం జీవితాన్ని బాగు చేసే స్థలం కదా! బాగు చేసే స్థలం దగ్గర ఒక నలుగురిని నువ్వు తీసుకెళ్ళడానికి సిగ్గుపడటం ఎందుకు? పౌలదే అంటాడు. నేను సిగ్గుపడే పని చేయట్లా. తప్పు చేస్తే సిగ్గుపడాలి. వేళ తప్పు చేసిన వారే సిగ్గుపడట్లేదు. ఏ తప్పు చేయను నేను. నేనెందుకు సిగ్గుపడాలి? అందరి కోసం ప్రాణం పెట్టడానికి మహిమను విడిచిన నా దేవుని గురించి, మహిమగల దేవుని గురించి చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక తల్లిదండ్రి ఉన్నారు. వారి బిడ్డ చాలా దారుణమైన క్రియలు చేశాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు. అలాంటి వారు కదా కొడుకు గురించి చెప్పలేక, నోరు మెదపలేక మౌనం అయిపోతారు. కానీ మన ప్రభువు ఏం పనులు చేశాడు? ప్రాణం పెట్టాడు. పవిత్రులుగా మనల్ని మార్చాడు. ఏ పాపం చేయని దేవుడు. ఆ దేవుడిని గురించి చెప్పడానికి మనకు సిగ్గెందుకు? మన దేవుడు సిగ్గుపడి మనం చెప్పితేనే తప్పు అన్నంత పాపం చేశాడా? పాపులమైన మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా! మరి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువుని గురించి చెప్పడానికి మనకు ఎందుకండి? చిన్నబోవటం ఎందుకు? చిన్నబుచ్చుకోవడం ఎందుకు? అవమానంగా భావించడం ఎందుకు? చెప్తే ఏమన్నా అనుకుంటారేమో! నువ్వేమన్నా తప్పు విషయం చెప్తున్నావా? నీవు సేవిస్తున్న దేవుడు ఎటివాడు? ఆయన గురించి చెప్పడానికి మౌనం ఎందుకు? ప్రియ సహోదరి, సహోదరుడా వింటున్నావా? నీ ప్రభువు జీవం గల దేవుడు, రోషం గల దేవుడు, మహిమను విడిచిన మహనీయుడు. మనకై వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా ఎవరు సమీపించలేని మహా తేజస్సులుండే మహాపరిశుద్ధుడు అని నీవు నమ్ముతున్నావా? నీవు నిజంగా నమ్మితే సిగ్గు వదిలిపెట్టు. యేసుని గురించి చెప్పడానికి నోరు తెరువు. అందరికీ చక్కగా చెప్పు. పౌలంటాడు, "అరె బాబు! నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను బోధించే తప్పుడు మాటలు కాదు కదా! ఒకవేళ నలుగురిలో మాట్లాడలేని విషయం, తలదించుకునే విషయం అయితే నేను చెప్పడానికి సిగ్గుపడతాను. నలుగురిని తల ఎత్తేలాగా చేసేవాడు నా దేవుడు కదా! ఆ దేవుడిని గురించి చెప్పడానికి నాకెందుకు సిగ్గు?" ప్రియవిశ్వాసులారా, సువార్త చెప్పడానికి సిగ్గుపడడంట. సువార్త చెప్పలేకపోవడమే రుణపడిపోతున్నానంటున్నాడు. ఎంత మంచి మనసుంది పౌలుకి. నీకేం మనసుంది? ఇక 17వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. శ్రద్ధగా వినండి. ఎందుకనినా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎందుకు నేను సిగ్గుపడనంటే, మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. రక్షణ కలుగచేస్తాడు. ఈ రక్షణ యూదునికి, గ్రీసు దేశస్థునికి అని భేదం లేదు. నమ్మే ప్రతి వానికి దేవుని శక్తి. విశ్వసించే ప్రతివారు శక్తి పొందుతారు. రక్షణ పొందుతారు. ఆ రక్షణ శక్తి ఇస్తుంది. ఆ రక్షణే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఆ నీతే మనల్ని బ్రతికిస్తుంది. ప్రభువు దగ్గర నిలబెడుతుంది. కాబట్టి ఈ నీతిమంతుడు విశ్వాసం మూలంగా ప్రభువుని తెలుసుకోవటం ద్వారా బ్రతకగలుగుతాడు. ప్రభు నీతిని పొందుకుంటాడు.
అలాంటి ప్రభువుని గురించి తెలియచేసే మాటలు చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి తీసుకొస్తే, ఆ ప్రభువు మీద ఆ వ్యక్తి విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచిన ఆ వ్యక్తి రక్షణ పొందితే, ఆ రక్షణ అతన్ని నీతిమంతునిగా తీరుస్తే, అతడు ప్రభుతో ఆనందిస్తాడు. నేను ప్రభుతో ఆనందిస్తాను. ఇది చెప్పడానికి నాకు భయమేంటి? అంటున్నాడు పౌలు. కానీ నీతిమంతులుగా కానివారు కొందరుంటున్నారు. వారెలాంటి స్థితిలో ఉంటున్నారో మనం చూస్తాము. నీతిమంతులు కాని వారేమైపోతున్నారో 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులకు యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏం చెప్తున్నారంటే, నీతిమంతులుగా మారామా? మరలా చెప్తా. పౌలేమంటారు? నేను ప్రభువుని గురించి చెప్తున్నా. ఈ ప్రభు ఎవరు? రక్షణ ఇచ్చే దేవుడు. ఈ రక్షణ పొందిన వారేమవుతారు? నీతిమంతులవుతారు. నీతిమంతులు కాని వారు, ప్రభువుని విశ్వసించని వారు, సువార్తను తిరస్కరించేవారు, సత్యాన్ని అడ్డగించేవారు, వీళ్ళందరూ దుర్నీతిపరులు, భక్తిహీనులు అవుతున్నారు. తెలివి లేని వారవుతున్నారు. వ్యర్థమైన వాటిని చేసేవారుగా మారుతున్నారు. వీరు వ్యర్థులు. ఈ వ్యర్థులైన వారందరి మీదకు పరలోకం నుండి దేవుని కోపం దిగి వస్తుంది. విశ్వాసులారా, నేనెందుకు సువార్త చెప్తానో తెలుసా? నమ్మినోళ్ళకి అది రక్షణార్థమైన శక్తి, నీతిమత్వాన్ని అందిస్తుంది. నమ్మని వారికి ప్రభు యొక్క కోపానికి అప్పగించబడతారు. అంటే నేను యేసుని ఇతరులకు పరిచయం చేస్తాను. ఇతరులు యేసుని తెలుసుకుంటే వారు రక్షించబడతారు. నేను యేసుని ఇతరులకు పరిచయం చేయలేదో వారు తెలుసుకోలేరు. తెలుసుకోలేని వారి మీదకు కోపం వస్తది. దేవుని కోపం. విశ్వాసులారా అర్థం చేసుకోండి. మనం సువార్త చెప్తే నలుగురు రక్షించబడతారు. చెప్పలేదో వారు ప్రభువుని ఎరగక నశించిపోతారు. ప్రభువుని ఎరగని వారి మీదకు దేవుని కోపం వస్తుంది కదా! పరలోకం నుండి తీర్పు బయలుదేరుతుంది కదా! వారు తీర్పుకు కాదు, రక్షణకు పాత్రులవ్వాలి. వారు రక్షించబడాలంటే వారికి దేవుని మాటలు చెప్పాలి. అలా చెప్పడానికి నేనున్నాను. నేను సిగ్గుపడను అంటున్నాడు పౌలు. నీ సమాధానం ఏంటి? నీవేమంటావు? ఆలోచించు. పరలోకం నుండి దేవుని కోపం వస్తుంది. ఎందుకు దేవుడికి కోపం వచ్చింది? 19వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన బయటపడుచున్నది. గనుక వారు నిరప్రులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. గాని తమ వాదములయందు వ్యర్థులయ్యారు. విశ్వాసులారా, అయితే దేవుడు తను తాను మరుగు చేసుకున్నాడా అంటే కాదంట. సృష్టిని చూసినా దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సూర్యుడు ఎలాగూ క్రమం తప్పకుండా ఉంటున్నాడు. చంద్రుడు తన క్రమాన్ని ఎలా పాటిస్తున్నాడు. కాలగమనాలు ఎలా సాగుతున్నాయి. మనిషి ఎలా పుడుతున్నాడు, ఎలా మరణిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మార్పులు ఎలా వస్తున్నాయి. మొక్కలు ఎలాగ ఎదుగుతున్నాయి. ఆహారం ఎలా దయచేయబడుతుంది. తగు సమయానికి వానలు ఎలా వస్తున్నాయి. కాలాలు ఎలా మారుతున్నాయి. ఇవన్నీ ఒక మనిషి సాధారణంగా ఆలోచిస్తేనే నడిపించు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడని సాధారణమైన మనసుతో ఆలోచించిన అర్థమవుతుంది. అలాంటి మనస్సాక్షి ప్రభు ఇచ్చాడు. ఆయన గురించి తెలియజేయడానికి ప్రవక్తలను, సేవకులను కూడా నియమించాడు. దేవుణ్ణి విశ్వసించిన వారు ఇతరులకు ప్రకటించే వెసులుబాటు కూడా ప్రభు ఏర్పాటు చేశాడు. ఇన్ని తెలుసుకుని కూడా దేవుణ్ణి నమ్మడానికి ఇష్టపడిన వారు కొందరున్నారు. పౌలు గారు ఇక్కడ నుంచి ఏం మాట్లాడతారంటే, విశ్వసించేవారు ఏమవుతారు? విశ్వసింపని వారు ఏమవుతారు? విశ్వాసం ఒక మనిషిని ఏం చేస్తుంది? విశ్వాసం లేని వారు ఏ స్థితికి ఎళతారు? అనే విషయాన్ని ఈ అధ్యాయం నుండి కొనసాగిస్తూ ఉంటారు. ఇంచుమించు 7, 8 అధ్యాయాల వరకు ఇలాంటి విషయాలే కొనసాగుతాయి. అందుకు మీరు శ్రద్ధగా వినండి. విశ్వాసాన్ని గురించి పౌలు మాట్లాడడం ప్రారంభించారు. విశ్వసించిన వారికి అది రక్షణ. ఆ రక్షణ శక్తినిస్తుంది. ఆ రక్షణ నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వసింపని వారు నీతిమంతులు కాలేరు. నీతిమంతులు కాని వారందరూ దుర్నీతిపరులు. అంటే నీతికి వ్యతిరేకమైన క్రియలు చేస్తారు. అబద్ధికులు అవుతారు.
వ్యర్థంగా వాదనలు పెట్టుకుంటారు. దేవుడేంటో, తన లక్షణాలేమైనవో కనీసం సాధారణంగా ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. అలాంటి దేవుడున్నాడని దేవుణ్ణి ఎరిగి ఉండియు దేవుణ్ణి మహింపరచట్లేదు మనిషి. ఈవేళ మనిషిలో ఉన్న అవివేకం ఎలాంటిదంటే దేవుడున్నాడని తెలుస్తది. కానీ దేవుణ్ణి మహింపరచడు. అలాగే దేవుడు ఎవరో తెలుస్తున్నా మహింపరచడు. మీరు అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారు కూడా అంటారు దేవుడున్నాడండి అంటారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు కూడా క్రీస్తుని మహింపరచకుండా తమను తాము మహింపరచుకుంటున్నారు. సొంత ఘనత ఆశిస్తున్నారు. చాలా లోతుగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధ మనసుతో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అశ్రద్ధగా ఉంటే నా మాటలు అర్థం కావు. మీరు శ్రద్ధ ఉంచాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. నీతిమంతులైన వారు దేవుణ్ణి తెలుసుకొనుటను బట్టే నీతిమంతులవుతున్నారు. నీతిమంతులు కొందరు ఎందుకు కాలేకపోతున్నారు? కొందరెందుకు దుర్నీతి పరులయ్యారంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. ఉన్నాడని తెలుసు. కానీ ఒప్పుకోరు. మరో మాట ఆయన ఎవరో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అయినా ఒప్పుకోరు. తెలుసుకున్న వారు విశ్వాసం ద్వారా నీతిమంతులవుతున్నారు రక్షించబడి. తెలుసుకోని వారు వీరు తెలుసుకోని వారు కాదు. అంటే మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు తెలిసినా తెలియనట్టు ఉండేవారని మీరు గమనించాలి. అర్థమవుతుందా? దేవుడు అనేవాడు ఉన్నాడని సాధారణంగా కూడా మనకు తెలుస్తది. సృష్టిని చూస్తే, కాలాలు చూస్తే తెలుస్తుంది. ఆ దేవుడెవరో తెలియజేయడానికి దేవుడు తన సేవకుల్ని, ప్రవక్తలను, అలాగే తన అద్భుత కార్యాలను ప్రచురం చేస్తూనే ఉన్నాడు. అయితే వీరు తెలిసి తెలియనట్లు ఉంటున్నారు. వాదాలు పెట్టుకుని వ్యర్థులైపోతున్నారు. దేవుని గురించి ఎవరైనా ఘనంగా గట్టిగా చెప్తే ఉత్తరమీయలేని స్థితిలోకి మారిపోతున్నారు. వీరు దుర్నీతి పరులు. నీతిమంతులు రక్షించబడతారు. వారు దేవుని శక్తిని పొందుకుంటారు. వీరు దేవుని శక్తిని పొందుకోరు. కారణం ఏంటంటే చెప్పింది వినరు. చూసింది నమ్మరు. నమ్మినా, విన్నా ఒప్పుకోరు. మనసుని కఠినం చేసుకుంటారు. వాదాలు పెట్టుకుంటారు. ఆ వాదాలలో వ్యర్థులైపోతారు. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. విశ్వాసులారా వీరెందుకు వ్యర్థులైపోయారు తెలుసా? దేవుణ్ణి దేవుడుగా ఒప్పుకోకుండా దేవుని అక్షయతను, దేవుని ఉన్నతమైన మహిమను వారు వ్యర్థమైన వాటి రూపాలకు మార్చేశారు. జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వాళ్ళైపోతున్నారు. భక్తిపరులమని చెప్పుకుంటూ భక్తిహీనులైపోతున్నారు. వ్యర్థులైపోతున్నారు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా ఆ మహిమను తీసుకొని వచ్చి సృష్టికిస్తున్నారు. కొందరు మనుషులను దేవుడని ఆరాధన చేస్తారు. ఫలానా వ్యక్తి గొప్ప కార్యాలు చేశాడు. ఆ వ్యక్తి దేవుడు. ఫలానా దేవుడు, ఫలానా దేవత అంటే మనుషులను దేవుళ్ళుగా, దేవతలుగా గౌరవించేవారు. అంటే దేవుని స్థానం ఎప్పుడు మనిషికి మార్చేస్తున్నాడు. దేవుడేమో మహిమ స్వరూపి. మనిషి ఎవరు? మట్టి స్వరూపి కదా! మహిమ స్వరూపి అయిన దేవుడెక్కడ? మట్టి మనిషి ఎక్కడ? మరంత మహిమ స్వరూపి అయిన దేవుడిని మట్టి మనిషితో పోల్చి మట్టి మనిషిని దేవుడు అంటున్నారు. 2 ఆయన మహిమ స్వరూపి. మన వాళ్ళేమో 4 కాళ్ళ జంతువులకి, చేపలకు, పురుగులకు, ఆకాశ పక్షులకి దేవుని పేరు పెడుతున్నారు. అక్షయుడైన దేవుని మహిమ అది ఉన్నతమైన మహిమ. ఆ మహిమ ఎవరితో పోల్చదగినది కాదు. దేవుని వెలుగు ముందు నీవు నేను నిలబడగలుగుతామా? దేవుని వెలుగు ముందు సూర్యకాంతం యొక్క శక్తి ఎంత? సూర్యుడిని మనం చూడలేము. కానీ 1000 సూర్యుళ్ళు కన్నా ఎక్కువ తేజస్సు ప్రభువుది. అంత ఉన్నతమైన ప్రభు ఎక్కడ? సూర్యుడెక్కడ? ఉన్నతమైన ప్రభు ఎక్కడ? చంద్రుడెక్కడ? ఉన్నతమైన ప్రభు ఎక్కడ? మనిషి ఎక్కడ? ఉన్నతమైన ప్రభు ఎక్కడ? చెట్టు ఎక్కడ? చెట్టుని, పురుగుని, ఆకాశ పక్షులను, ఇతరేతరమైన వాటిల్ని వీరేం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. దేవుని మహిమ రూపాన్ని వ్యర్థమైన వాటి రూపాలకు మార్చేస్తున్నారు. దేవుడు నిత్యుడు.
కానీ వీరు దేవుళ్ళు అని ఏర్పాటు చేసుకుంటున్నవి నిత్యమైనవి కావు. నశించిపోయేవి. అందుకే వారు తమ వాదాల యందు వ్యర్థులైపోతున్నారు. జ్ఞాని అని చెప్పుకుంటున్నాడు గానీ, ఈ జ్ఞాని వెళ్లి నిర్జీవమైన ఓ దాన్ని దేవుడంటే జ్ఞాని ఎట్లా అవుతాడు? జ్ఞాని అంటే దేవుడెవరో తెలుసుకోవాలి కదా! మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను జ్ఞానినని చెప్పుకొని, ఏదో చిన్న నా చేత్తో చేసింది ఏదో తీసుకొని, ఇది దేవుడండి అని చెప్పాననుకోండి, మనం అడుగుతాం కదా! అయ్యా! నువ్వు చదువుకున్న వాడిలాగున్నావు. నువ్వు మరి దేన్నో పట్టుకొని అది నీ చేత్తో నీవు తయారు చేసి దాన్ని దేవుడంటావేంటి? అట్లాగంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోనందుచేత ఏమవుతున్నాడంటే పేరుకి జ్ఞాని, కానీ అజ్ఞాని. ఈవేళ మనిషి ఇలాగే కదా ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియ విశ్వాసులారా. దేవుని మహిమ ఎక్కడ? మనం ఆ మనుషులు ఆరాధన చేస్తూ ఉన్న పోలికలెక్కడ? ఈవేళ మరొకటి క్రైస్తవంలో కూడా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారు. దేవుని మహిమను వస్తువుల్లోకి మార్చేస్తున్నారు. దేవుని మహిమను స్థలాలకు ప్రత్యేకత ఇస్తున్నారు. దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన్ను ఒక స్థలంతో పోలిక చేయకూడదు. ఈ స్థలంలో ప్రభు మహత్యం ఎక్కువుంది అనకూడదు. ప్రభు నీతోనూ, నీలోనూ, నాతోనూ, నాలో, మనలో ఉండే దేవుడు. మరి మనం ఏదో స్థలానికి గొప్ప పరిశుద్ధత ఎలాగా ఆపాదిస్తాము? లేదా దేవుడు మహిమ స్వరూపి మనం మనుషుల్ని అలాగూ గొప్పగా ఆపాదిస్తాము? స్థలాలకు, వస్తువులకి అబ్బో! భలే విలువిస్తారు కొందరు. స్థలానికి, వస్తువుకి, మనిషికి కాదు. జంతువుకి, ప్రదేశానికి కాదు. చెట్టుకి లేదంటే ఇతరమైన వాటికి కాదు. దేవునిని దేవునిగా మహింపరచాలి. అలాగు మహింపరచని వారు వ్యర్థమైన వాటిని లేదా మనిషి చేత చేయబడిన వాటిని ఎన్నిక చేసుకొని వాటిని దేవుని మహిమకు ఆపాదిస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు జ్ఞానులని చెప్పుకుంటున్నారు గానీ జ్ఞానం లేనివాడు. జ్ఞానం ఉన్నోడైతే జ్ఞానంతో ఆలోచించాలి కదా! దేవుడెవరు? ఆయన శక్తేంటి? నేనేం చేస్తున్నాను అన్న ఆలోచించాలి కదా! ఈ ఆలోచన వారిలో లేదు. ఇంకా ఘాటైన మాటలుంటాయి. 24 వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశల అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. విశ్వాసులారా, ఇలాంటి మనుషులంట ఏం చేస్తున్నారంట సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారట. అలాగే దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారంట. యుగయుగములు మన ప్రభువే కదా స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడైన ప్రభువుని విడిచిపెట్టి చతుష్పాద జంతువుల్ని, మనుషుల్ని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకేనంట దేవుడు వారిని వదిలేశాడంట. దేవుడు అపవిత్రతకు అప్పజెప్పాడు అన్న మాటను మీరు అపార్థం చేసుకోనండి. దేవుడు ఏ మనిషిని నువ్వు పాపిగా బ్రతుకు అనడు. పాపం నువ్వు విడవమనే ప్రతి మనిషితోనూ ప్రభు చెప్తాడు. అయితే ఈ మనిషి దేవుని మాట వినకపోతే దేవుడేం చేస్తాడు? అతన్ని వదిలి పక్కకు వెళ్తాడు కదా! మనమైనా అంతే కదా! ఎవరితోనైనా మాట్లాడుతున్నాము, వారు మన మాట చెవినే పెట్టట్లేదు. అప్పుడేమంటాము? నీ ఇష్టం కానీ అని మనం కదా పక్కకెళ్ళిపోతాం. అలాగే దేవుడు కూడా చెప్పి అలాగూ వారిని విడుస్తున్నాడు. విడవటం వలన వాళ్ళు అపవిత్రులవుతున్నారు. 26 వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. మీరు మరలా గుర్తించాలి. తుచ్చమైన అభిలాషలకు దేవుడు అప్పగించలేదు. దేవుడు వదిలిపెట్టాడు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఆటలు ఇష్టపడుతున్నారు. అందుకే వాళ్ళని అందులోనే వదిలేసాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవ్యాచ్ఛేదమైనవి చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అంటే ఇక్కడ వీళ్ళు చూడండి స్త్రీలు స్వాభావిక ధర్మాన్ని స్త్రీ పురుషుల్ని దేవుడు ఏర్పాటు చేసి వారిరువురు ఏక శరీరం అన్నాడు. ఈ
సంస్కృతిని మంటగలుపుతూ ప్రభు ఏర్పాటు చేసిన పద్ధతిని వదిలేసి ప్రకృతి విరుద్ధమైన కార్యాలు మనుషులు చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళ మనస్సులో దేవుడికి చోటివ్వలేదు. అదే కారణం. ఎందుకు వీళ్ళు చెడిపోతున్నారు? ఎందుకు వీళ్ళు పడిపోతున్నారు? నీతిమంతులుగా ఉండవలసిన వారు దుర్నీతి పరులెందుకయ్యారు? మంచిగా ఉండవలసిన వారు పరలోకం నుండి కోపం తెచ్చే స్థితిలోకి ఎందుకెళ్ళిపోయారు? అంటే వీరు దేవునికి మనస్సులో చోటు ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యాలు చేసుకోండి అని ప్రభు వారి భ్రష్ట మనస్సాక్షికి వారినే వదిలేశాడు. మీకు మీరే సాక్షులు. మీ శిక్షకు మీరే పాత్రులు అంటూ ప్రభువారిని ఆ మాట చెప్పి వదిలిపెట్టేశాడు. అలా ప్రభువు వదలటం వలన ఏమవుతున్నారో చూడండి. అటివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులు అయిరి. ఎట్టి కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. ప్రియవిశ్వాసులారా, ఇప్పుడు చూడండి. వీరంట దేవుని వదిలేశారు. అందుకే దేవుడు కూడా వాళ్ళని వదిలేశాడు. మరి దేవుడు చెప్పలేదా అంటారా? దేవుడు చెప్తున్నాడు. మారు మనసు పొందండి, వెనక్కి రండి, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, తప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఇలాంటి పిలుపులు వారికి అందుతూనే ఉన్నాయి. సేవకులు అందిస్తున్నారు, విశ్వాసులు అందిస్తున్నారు. చిన్న లేదు వృద్ధుల వరకు విశ్వాసులైన ప్రతి వారు తమ తోటి వారికి తమకు తోచిన శైలిలో జీవిత సాక్ష్యం ద్వారానో, దేవుని పాట ద్వారానో, దేవుని మాట ద్వారానో దేవుడు ఏ ఒక్కరిని సువార్త వినిపించకుండా చనిపోనివ్వడు. ఈ విషయాన్ని గుర్తించాలి. అలాంటిది ఆ దేవుని సువార్తను వీరు వినటానికి ఇష్టపడట్లేదు. హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వట్లేదు. దేవుణ్ణి దేవునిగా మహింపరచట్లేదు. వాదాల యందు వ్యర్థులైపోతున్నారు. వ్యర్థమైనవి చేస్తున్నారు. తుచ్చమైన వాటి యందు వారు నడుచుకుంటున్నారు. చేయరాని పనులకు దేవుడు వారిని అప్పగించేశాడు. అందుకే వీళ్ళు ఇక్కడ ఎంత పెద్ద పట్టిక చెప్పాడో చూడండి. అనురాగం లేనివారైపోతున్నారు. కామ తత్పరులైపోతున్నారు. వ్యర్థమైన వాటిని ఆశించేవారైపోతున్నారు. అబద్ధాలు చెప్పేవారైపోతున్నారు. లేనివి కల్పించేవారైపోతున్నారు. దేవుణ్ణి ద్వేషించేవారైపోతున్నారు. దేవుణ్ణి దూషించేవారైపోతున్నారు. దయలేని వారైపోతున్నారు. చెడిపోయిన వారైపోతున్నారు. పడిపోయిన వారైపోతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. అపవాదాలు మోపుతున్నారు. నిందలు వేస్తూ ఉన్నారు. దయలేని వారైపోతున్నారు. మాట తప్పువారైపోతున్నారు. కొండములు చెప్పేవారైపోతున్నారు. హింసించేవారుగా, అహంకారులుగా, అబద్ధాలాడేవారిగా, చెడ్డవాటిని కల్పించేవారిగా, తల్లిదండ్రుల మాట వినని వారిగా, అవివేకంతో నిండిపోయిన వారిగా, దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభి మనస్తత్వం చేత, ఈర్ష్య చేత నిండుకొని పోతున్నారు. మత్సరం, నరహత్య, కలహం, శత్రుత్వం, ఇలాంటి వాటన్నిటితో వీరు నిండిపోయారు. ఇన్ని వాటితో ఎందుకు నిండిపోయారు? దేవునికి చోటివ్వల. అందుకే వాళ్ళు చెడిపోయారు. దేవుడికి స్థానం ఇచ్చుంటే దేవుడు వారిని ఆకర్షించి వారిలో దేవుడుండి వారిని తనకు ఇష్టమైనట్లుగా నడిపించేవాడు. కానీ వీరు దేవుడికే చోటివ్వట్లా. వేరే దేనికో చోటిచ్చారు హృదయంలో. ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ఎవరికో ఇస్తున్నారు. ప్రభు మందిరానికి ఇవ్వాల్సిన సమయం దేనికో ఇస్తున్నారు. ఇలా చేయటం ద్వారా దూరమైపోతున్నారు. దూరమైపోవడం ద్వారా వారిలో ఉండకూడనివి వస్తున్నాయి. మంచిది లేనప్పుడు చెడ్డదే వస్తది కదా! మంచితో మనం నింపుకుంటే మంచిలో ఉంటాము. మంచితో మనం నింపుకొనబడకపోతే మనలో చెడు వస్తుంది. చెడ్డవాటి చేత వారు నిండిపోయారు. నిండిపోయిన వీరందరి మీదకి పరలోకం నుండి ఉగ్రత రాబోతుంది. ఉగ్రత రాబోతుంది ప్రియవిశ్వాసి. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? అయితే నేను నీకు ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన ఎవరో తెలుసా? యేసు.
ఈయన ద్వారా, ఈయన మాటలను నమ్మటం ద్వారా, ఈయనను నమ్మటం ద్వారా మనం రక్షించబడతాం. రక్షించబడిన మనకు శక్తినిస్తాడు. నీతిమంతులుగా మారుస్తాడు. విన్నావా? రక్షించబడతావు. నీతిమంతునిగా తీర్చబడతావు. వినలేదా? దేవునికి చోటు ఇవ్వలేకపోయావా? హృదయంలో ఆయన వాక్యాలు నువ్వు నిలుపుకోలేదంటే వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన వాటి చేత నింపబడతావు. అటివి నిన్ను దేవుని కోపానికి తీసుకెళ్తాయి తప్ప దేవుని ప్రేమ దగ్గరకు తీసుకురాలేవు. రోమా ప్రజలారా, ఈ దేవుణ్ణి తెలుసుకోండి. దేవుని దగ్గరికి రండి. నీతిమంతులైతే రక్షించబడతారు. దేవుని దగ్గరకొస్తే రక్షించబడి నీతిమంతులవుతారు. అలా కాదంటే మీ దుర్నీతి, మీ దుష్టత్వం, మీ యొక్క వ్యర్థమైన కార్యాలే మిమ్మల్ని ప్రభువుకి దూరం చేస్తాయి. ప్రభు కోపం మీ మీదకు తెస్తాయి అంటూ మొదటి అధ్యాయాన్ని వివరిస్తున్నాడు. ప్రియశాసి, విన్నావు కదా? ఒకసారి ప్రశ్నించుకో. నీ హృదయంలో ఏమున్నాయి? ప్రభువే ఉన్నాడా? ప్రభువు మాటలున్నాయా? ఉండకూడనివి ఉంటున్నాయా? ఉండకూడనివి ఉంటున్నాయంటే ప్రభువు నిన్ను వాటిని చేసుకోమని వదిలేశాడు. వదిలేశాడా అంటే నీకు వాక్యం వినిపిస్తున్నాడు. ఇంకా నిన్ను వదల్లా. అందుకే నీకు ఇంకా వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఇంక నువ్వు నీ వాక్యానికి చోటివ్వకుండా ఉంటే ప్రభు ఇక శాంతంగా నీ చేయి వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు నీవు కూడా వ్యర్థమైన వాటి చేత నిండుకొని పరలోకం నుండి దేవుని కోపానికి గురి అవుతావు. అదే ఈనాడే, ఈ సమయమందే నువ్వు ఈ ప్రభు మాట విశ్వసించి వ్యర్థమైన వాటిని హృదయంలో నుండి తొలగించి ప్రభు మాటను స్వీకరించినప్పుడు నీవు రక్షించబడి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. ప్రభువు మనందరినీ నీతిమంతులుగా మార్చునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.